హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి సిక్స్త్ లెసన్ వాతావరణం ఉష్ణోగ్రత. ఓకేనండి. వాతావరణ శాఖ వివిధ పరికరాల ద్వారా సమాచారాన్ని సేకరించి ఊహించి సమాచారాన్ని ఇస్తుందండి. ఓకేనండి. కొన్ని పరికరాల ద్వారా మనకు సమాచారాన్ని అందిస్తుంది. వాతావరణ మార్పు సంక్లిష్టమైనదండి. ఓకేనా. సంక్లిష్టమైంది అంటే ఒకే విధంగా ఉండదు. సంక్లిష్టమైంది ఎప్పుడు సంక్లిష్టంగా ఉంటుంది. 2004లో అండమాన్ నికోబార్లో సునామీ అనేది సంభవించింది. ఎప్పుడండి? 2004. ఓకేనా అండి. నికోబార్. ఓకేనండి. నికోబార్ 1, 2, 3, 4 అంటే 2004. గిరిజనులు సముద్రము వెనక్కిపోవడం, పక్షులు విచిత్ర శబ్దాలు చేయడం వల్ల ఈ సునామీ నుండి అపాయం నుంచి తప్పించుకున్నారు. ఓకేనండి. క్యుమ్యులో నింబస్. ఓకేనా. క్యుమ్యులో నింబస్ మేఘాల వల్ల హైదరాబాద్లో వర్షపాతం అనేది నమోదవుతుందండి. ఓకేనండి. ఏ విధంగా? ఏ మేఘాల వల్ల? క్యుమ్యులో నింబస్ అనే మేఘాల ద్వారా ఈ వర్షపాతం అనేది నమోదవుతుంది. భవిష్యత్తులో ఓకేనండి అంటే ఫోర్కాస్ట్. ఓకేనండి. ఫోర్కాస్ట్ చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి ఓకేనండి. ఓకేనండి. భవిష్యత్తు ఫోర్కాస్ట్లో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసేది వెదర్ రిపోర్ట్. ఓకేనండి. వెదర్ ఫోర్కాస్ట్. ఓకేనండి. భవిష్యత్తులో మనం తెలియజేస్తున్నాం కాబట్టి వెదర్ ఫోర్కాస్ట్. ఓకేనా అండి. అంటే భవిష్యత్తు గురించి. నెక్స్ట్ గతంలో అంటే అయిపోయిన దాని గురించి వాతావరణంలోని వివరాలను తెలియజేసేది వెదర్ రిపోర్ట్. ఓకేనా అండి. వెదర్ అయిపోయింది. ఓకేనా అండి. అట్లా రిపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ ఫోర్కాస్ట్ ఇస్తున్నాం, అవి భవిష్యత్తులో. ఓకేనా అండి. ఇగో ఇక్కడ అంటే అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను తెలియజేసేది 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అండి. ఓకేనండి. ఎవరు తయారు చేశారండి? 6 అనే శాస్త్రవేత్త. ఉష్ణోగ్రత పెరిగితే బల్బులోని ఆల్కహాల్ లేదా పాదరసము వ్యాకోచం అనేది చెందుతుందండి. ఓకేనండి. పాదరసము లేదా ఆల్కహాల్ ఉంటుంది కదండి, అది వ్యాకోచం అనేది చెందుతుంది. రైతులు నేలలోని తడి ఆధారంగా వర్షపాతంని లెక్కగడతారండి. ఈ పద్ధతిని ఏమంటాము? పద్దును అంటామండి. ఓకేనండి. తడి ఆధారంగా లెక్క కడుతున్నాం కాబట్టి దీన్ని పద్దును అంటాం. వాతావరణ శాఖ వాళ్ళు రెయిన్ గేజ్ను ఉపయోగించి వాతావరణాన్ని కొలుస్తుంది. ఓకేనండి. వాతావరణ శాఖ వాళ్ళు రెయిన్ గేజ్ను ఉపయోగించి వర్షపాతం. ఓకేనండి. వాతావరణ శాఖ వర్షపాతం గురించి రెయిన్ గేజ్ ఓకేనండి. ఈ రెయిన్ గేజ్ని ఏమంటామండి? యూడోమీటరు. దీన్ని ఏమంటామండి? యూడోమీటరు, పల్వానోమీటరు, ఆంత్రోమీటర్ అని అంటారు. దీని ద్వారా ఖచ్చితమైనటువంటి అంటే వర్షపాతంని కొలుస్తాము. ఖచ్చితమైన వర్షపాతాన్ని కొలవడానికి ఏమి ఉపయోగిస్తాం? యూడోమీటరు. ఓకేనా అండి. యూడోమీటర్, పల్వానోమీటరు, ఆంత్రోమీటర్. ఓకేనా అండి. యూపీఎస్ కాకుండా యూపీఏ. ఓకేనండి. యూపీఏ యూడోమీటర్, పల్వానోమీటర్, ఆంత్రోమీటర్ ద్వారా ఖచ్చితమైన వర్షపాతంని కొలుస్తాం. వర్షపాతంలో సెంటీమీటర్లు లేదా మిల్లీమీటర్లలో తెలియజేస్తారు. రైతులు ఏరువాక పొలం పండుగలు జరుపుతారు. ఈ ఏరువాకలో పొలం పండుగలు అనేటివి స్టార్ట్ చేస్తారు. ఓకేనండి. నెక్స్ట్ వీచే గాలిని పవనం అంటాం. పవన వేగాన్ని, దిశను అనిమోమీటర్ ద్వారా కొలుస్తారు. ఓకేనండి. పవనం అంటే గాలి కదండి. గాలిని ఏ విధంగా దేని ద్వారా కొలుస్తాం? అనిమోమీటర్ ద్వారా కొలుస్తాం. ఆర్ద్రత, తేమ. ఓకేనండి. నది పరివాహక సముద్ర ప్రాంతంలో ఎండాకాలము ఎక్కువ తేమ అనేది ఉంటుంది. ఓకేనండి. నది దగ్గర సముద్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎండాకాలంలో అక్కడ ఎక్కువ తేమ అనేది ఉంటుందండి. బున్సెన్స్ బర్నర్. ఓకేనండి. అంటే సారాదీపం. ఓకేనండి. బున్సెన్స్ బర్నర్ అంటే సారాదీపము. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటాం. ఓకేనండి. ఆర్ద్రతలో ఉంది కాబట్టి తేమ అని గుర్తుంచుకోండి. ఓకేనండి. ఆ గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఎక్కువ ఆర్ద్రత ఉంటే చెమటలు పడతాయి. ఓకేనండి. పోసినట్టుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వాతావరణంలో ఒకే సమయంలో ఒక ప్రాంతం ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండటాన్ని శీతోష్ణ స్థితి అంటారు. శీతోష్ణ స్థితి ఒక సంవత్సరంలో ఒక ప్రాంతంలో ఒకే వాతావరణము ఒకే సమయము ఒకే విధంగా ఉండడాన్ని శీతోష్ణ స్థితి అని అంటాము. ఓకేనండి. దీర్ఘకాలం పాటు దాదాపు 25 సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటాం. ఓకేనండి. దాదాపు ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు అండి.
అట్లా ఉండే వాతావరణ క్రమాన్ని శీతోష్ణ స్థితి అంటాం. ఓకేనండి. దేశం యొక్క శీతోష్ణ స్థితి మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఓకేనండి. మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేస్తుంది. ఓకేనండి. ఐఎండీ ఇక్కడుంది హైదరాబాద్లో. రాజస్థాన్లో వేడిగాను, కాశ్మీర్లో చల్లగా ఉంటే కేరళలో వర్షం అనేది ఖచ్చితంగా పడుతుందండి. ఓకేనా. ఆర్ద్రతను హైడ్రోమీటర్తో కొలుస్తాం. ఆర్ద్రత అంటే ఏంటంటే తేమ కదండి, అంటే వాటర్ లైక్ డ్రాప్లెట్స్ లాగానే ఉంటుంది కాబట్టి దాన్ని హైడ్రోమీటర్తో కొలుస్తాం.